నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖ రేంజ్ పరిధిలోని 5 జిల్లాలలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ. పాయకరావుపేటలో సైకిల్ ర్యాలీని ప్రారంభించిన హోంమంత్రి అనిత. గాజువాక పెదగంట్యాడ పారిశ్రామిక ప్రాంతంలో 8 కోట్లతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులను శంకుస్థాపన చేసిన మంత్రులు డివిబి స్వామి, వాసంశెట్టి సుభాష్. సిఐఐ సదస్సు ద్వారా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ మోడల్ నిర్ణయం ద్వారా కేవలం 2 ఏళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం. సీడాప్ చైర్మన్ జి దీపక్ రెడ్డి వెల్లడి. హోంమంత్రి వంగలపూడి అనిత సైకిల్ తొక్కి సందడి చేశారు. డ్రగ్స్ వ్యతిరేక పోరులో భాగంగా నిర్వహించిన అవగాహన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఆమె దాదాపు 3 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆధ్వర్యంలో విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల అభ్యుదయ పేరుతో జరగనున్న అవగాహన సైకిల్ ర్యాలీని పాయకరావుపేటలో బుధవారం హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులు విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కి వారిని ప్రోత్సహించారు. పాయకరావుపేటలో విద్యార్థులు మాదక ద్రవ్యాల వద్దు, జీవితమే ముద్దు అంటూ నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. గంజాయి మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా హోంమంత్రి అనిత కోరారు. గాంజా మీద ఉక్కుపాదం మోపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు లోకేష్ గారు మేము అందరం కలిపి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఎక్కడా లేనట్టుగా ఒక ఈగల్ ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని కేవలం గాంజా మీద నిజంగా చెప్పాలంటే ఒక పోరాటమే చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిపి ఒక సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే చెప్పారు ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు, ఎంతమంది విద్యార్థులను టచ్ చేశారు, ఎన్ని రకాలుగా ఏర్పాటు చేశారన్నది. కానీ ఈ రోజు ఈ డ్రగ్స్ అనేది మహమ్మారి నుంచి ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారో ఒక హోంశాఖ మంత్రిగా నేను చాలా సందర్భాల్లో చూస్తున్నా. ఒక అమ్మాయి మీద ఏదైనా అత్యాచారం జరిగింది, ఒక అమ్మాయిని ఎవరు చిన్న పిల్లల్ని చంపేస్తా ఉంటే పోక్సో కేసులు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. 18 సంవత్సరాల లోపు ఆడపిల్ల మీద చేసిన, 18 సంవత్సరాల లోపు ఆడపిల్లల్ని చంపినా, రేప్ అటెంప్ట్ చేసినా కూడా అది పోక్సో యాక్ట్ కింద వెళ్తే నాన్ బెయిలబుల్, బెయిల్ రాకుండానే తిరిగి జైలు శిక్ష పడే సందర్భాలు అంత కఠినంగా ఈ రోజు యాక్ట్లు కూడా చాలా ఉన్నాయి. నేను చాలా సందర్భాల్లో డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అదేవిధంగా ఈ ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా చెప్తున్నా, ఈ రోజు ఏది చెయ్యకూడదో చెప్పే ముందు ఏది చేస్తే ఏ శిక్ష పడుతుందో చెప్పే పరిస్థితి కూడా రావాలి అని చెప్పి ప్రతిసారి కూడా చట్టాల మీద కూడా అవగాహన, క్రైమ్స్ జరిగేదానికి గాంజా అన్నది చాలా బేస్ అవుతుంది. దయచేసి మేము అందుకే ఈ రోజు ఇంతమంది పోలీసులు మొత్తం డిఐజీ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇంతమంది పోలీసులు ఒకే వేదిక మీదకి వచ్చి ఇంతమంది సైకిల్ యాత్ర చేసి మోటివేట్ చేస్తున్నారంటే దానికి సెపరేట్ గా ఒక ఐజీ ర్యాంకర్ పోలీస్ కూడా వ్యవహరిస్తున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్, ఒక్కసారి ఆ యాక్ట్ పడిందంటే నీకు పాస్పోర్ట్ కూడా రా తమ్ముడు. ఒక్కసారి ఆ యాక్ట్ పడిందంటే 6 నెలలు జైలు శిక్ష ఖాయం, 6 నెలలు రిమాండ్, తర్వాత 10 సంవత్సరాలు జైలు శిక్ష. మీరు చాలా మంది అనుకుంటారు ఎన్డీపీఎస్ యాక్ట్ ఏముంది, బెయిల్ 6 నెలల తర్వాత వస్తాం కదా మళ్ళా వెళ్తామని. నో, ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత జైలు శిక్ష వెంటనే పడి దగ్గర 15 సంవత్సరాల వరకు కూడా వాళ్ళందరికీ కూడా జైలు శిక్ష పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాడ పారిశ్రామిక ప్రాంతంలో 8 కోట్లతో నిర్మించనున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులను మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పారిశ్రామిక సదస్సులో వారు మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త విధానం కింద సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా నియోజకవర్గానికి ఓ ఎంఎస్ఎంఈ పార్క్ ను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. పెదగంట్యాడలో 1.22 ఎకరాల విస్తరణలో ఈ కాంప్లెక్స్ త్వరలోనే అందుబాటులోకి రానుందని అన్నారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 47 ఎంఎస్ఎంఈ పార్కులకి శంకుస్థాపనలో ప్రారంభోత్సవం చేయడం ఈ చరిత్ర. ఈ రోజు నుంచే
పెట్టుబడులకు ఒక వారోత్సవం మొదలైంది. రేపు 14-15 తేదీల్లో మన విశాఖ నగరంలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో సుమారుగా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులకి సంతకాలు చేసుకోబోతున్నాం. అదేవిధంగా కొన్ని లక్షల కోట్లకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకోబోతున్నాం. దీని లక్ష్యం 7.8 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. మేము ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ 10 లక్షల ఉద్యోగాలకు అవకాశం కల్పించడం జరిగింది. రేపు జరిగే దాని ద్వారా మరింతగా మనం ఆ లక్ష్యాన్ని చేరేదానికి ముందుకెళ్తున్నాం. ఈరోజు ఒక్కసారి చూసుకుంటే విశాఖ నగరంలో వచ్చినటువంటి పెట్టుబడులు తీసుకుంటే సుమారుగా 7,800 కోట్ల పైచిలకు మనం పెట్టుబడికి వస్తున్నాం. 175 కాన్స్టిట్యున్సీల్లోని ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేది స్థాపించి సుమారు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళా కార్మికులు వచ్చేసి మన రాష్ట్రంలో సుమారు 42% ఉండడం జరుగుతూ ఉంది. నగరాల్లో అయితే 32%, అలాగే గ్రామాల్లో 52%గా ఉంది. మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా 80% మహిళా కార్మికులను ప్రోత్సహించాలి. ప్రతి ఇంటికి ప్రతి మహిళ ఉద్యోగ అవకాశాల నుంచి, ఉద్యోగం చేసుకునే పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలోకి రావాలని చెప్పి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. కానీ ఇట్లా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏంటి అంటే చిన్న వ్యాపారస్తులకు కూడా అవకాశం సృష్టించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇవాళ ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది పెదగంట్యాడ, ముడిసర్లోవ, వెంకటాపురంలో 3 వస్తున్నాయి. అక్కడ ఏంటంటే మీరు ఈ ఆంటర్ప్రినర్స్ అందరూ కొంచెం రెంట్ అందుబాటులో ఉండేటట్టు కుదిరినంత వరకు మంచి లోకల్ ఆంటర్ప్రినర్స్ దొరికితే వాళ్ళు కూడా ప్రోత్సహించాలని కోరుతున్నాము. దాని తర్వాత ఒక మంచి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కు 60 ఎకరాల్లో వస్తుంది. దీని వెనకాల ఐడియా ఏంటి అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి సొంతంగా ల్యాండ్ తెచ్చుకోవడం ఈజీ కాదు, పబ్లిక్ యూటిలిటీస్ క్రియేట్ చేసుకోవడం ఈజీ కాదు. రోడ్స్, వాటర్, డ్రైనేజ్, వేస్ట్ ట్రీట్మెంటు ఇది ప్రతి నియోజకవర్గంలో ఒక చిన్న ఎత్తున చేస్తే ఎకరము చాలామంది వచ్చి పెట్టుబడి పెట్టి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి, రాష్ట్రంపై చిరస్థాయి ముద్ర వేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా కరిగిని నుంచి వర్చువల్ గా పాల్గొన్న సిగాడం మండలం సంత ఊరిట్లో 100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విశాఖ సిఐఐ సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని వెల్లడించారు. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన 8 మంది స్పీకర్లు ఈ సదస్సులో పాల్గొంటారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ మోడల్ నిర్ణయం ద్వారా కేవలం 2 ఏళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి అన్నారు. వైసీపీ విధానంలో అయితే ఇదే పనికి 15-20 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. పీపీపీ విధానంతో మెడికల్ సీట్లు 500 నుంచి 1750కి పెరుగుతాయని చెప్పారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు అదనంగా 110 సీట్లు పెరుగుతాయని, మొత్తం 850 సీట్లు పేద విద్యార్థులకే కేటాయించామని అన్నారు. పీపీపీ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీతో ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. రేపు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజా ఉద్యమం అని చెప్పి మెడికల్ కాలేజ్ ఇష్యూలో ఒక అలజడి ఆంధ్ర రాష్ట్రంలో సృష్టించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తిరస్కరించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ప్రజల్ని 5 సంవత్సరాలు గాలికి వదిలేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకోబోయిన పార్టీ
వైఎస్ఆర్ పార్టీ. సో ఇటువంటి పాలన వాళ్ళు అందించారు గనుకనే కేవలం 11 స్థానాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళని తీసుకొని వచ్చినారు. ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే చేశాడు. ఆ సిగ్గుతో అసెంబ్లీకి కూడా రాని ఎమ్మెల్యేలుగా మిగిలిపోతున్నారు చరిత్రలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఏ విధంగా ప్రజా ఉద్యమాలు చేయగలుగుతారు, ఆ ప్రజా ఉద్యమాలు చేసే అర్హత వాళ్ళకి ఉందా లేదా అని వాళ్ళకి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అసత్య ప్రచారాలు చేసుకొని ప్రజల్ని మభ్యపెట్టాలా అని చెప్పి ప్రయత్నిస్తున్నారో మనకు తెలుసు. అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని రావాలా అనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెడతాం జరుగుతూ ఉంది. పీపీపీ విధానము అని చెప్పి ఇప్పుడు వైసీపీ దాని గురించి గట్టిగా దుష్ప్రచారం చేస్తున్నారు. పీపీపీ విధానము ఏంది అని అంటే ఈరోజు గర్వంగా నేను తెలుపుకుంటున్నాను, అది ప్రో పూర్ పాలసీ, అంటే పేదవాళ్ళకి అనుకూలంగా ఉండే పాలసీ. అదే ఈ కొత్త పీపీపీ విధానము అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళు ఈ మెడికల్ కాలేజ్ మీద పెట్టిన ఖర్చు, వాళ్ళు పెట్టిన కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ మీరు చూస్తే అదే పేజ్లో ఇప్పుడు కడితే దాదాపు 20 సంవత్సరాలు పడతాయి ఈ కాలేజెస్ అన్నీ కంప్లీట్ అయ్యేదానికి. సో 20 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి పేదలకి మెరుగైన వైద్యము అందటము అందకూడదనేదే వాళ్ళ ఉద్దేశమేమో అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఈ కొత్త విధానం ద్వారా దాదాపు 220 అడిషనల్ సీట్స్ రాబోతూ ఉన్నాయి ఇది ఇమీడియట్గా. అండ్ 110 దాంతో పేదవాళ్ళకే ఈ అడిషనల్ సీట్స్ రాబోతున్నాయి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు చూస్తే గతంలో కోవిడ్ టైంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేకో ఏ ఒక్క మంత్రికో కోవిడ్ వస్తే ఒక్కరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేరా అండి? అందరికందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు. ముఖ్యంగా హైదరాబాద్కో లేకపోతే వేరే రాష్ట్రానికో కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు మంచి వైద్యము పొందేదానికి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు పేదవాడికి ఏదన్నా జబ్బు వస్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరిగ్గా లేకపోయినా కానీ వాళ్ళకి ఓకే, కానీ వాళ్ళకి మాత్రము మంచి ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో రావాలా అనే బుద్ధి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. అటువంటి పరిస్థితి రాకూడదనే కార్పొరేట్ స్టైల్, అటువంటి వరల్డ్ క్లాస్ క్వాలిటీ టైప్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ ఆంధ్ర రాష్ట్రంలో తేవాలనే ఈ కొత్త విధానము ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది అని చెప్పి మాత్రము నేను తెలుపుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.